బ్రేకింగ్ న్యూస్. ఏపీ మండలిలో రిజర్వేషన్లపై గందరగోళం నెలకొంది. వైసీపీ హయాంలో కార్పొరేషన్లకు నిధులు ఇవ్వలేదని మండిపడ్డారు మంత్రి సవిత. కాపు ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని ఫైర్ అయ్యారు. రంగులు మార్చుకోవడం, పేర్లు మార్చుకోవడం అభివృద్ధి కాదన్నారు. కార్పొరేషన్లకు నిధులు ఇవ్వకపోవడంతో యువత గంజాయికి అలవాటు పడ్డారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు మంత్రి సవిత వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్సీలు అడ్డు తగలడంతో సభలో గందరగోళం నెలకొంది. రంగులు రెడ్డికి రంగులు మార్చుకోవడమో పేర్లు మార్చుకోవడమో పెట్టి పూర్తి చేయడం ఇష్టంగానే చేద్దాం. కాపు ద్రోహి అనే చెప్పాలి అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు. గత ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, మరి బ్రాహ్మణ కార్పొరేషన్ లో ఉండండి మాట్లాడుతున్నాం కదా, మాట్లాడిన తర్వాత మాట్లాడండి. నేను కూర్చుంటా, మాట్లాడండి. ఏం చేశారో చెప్పండి, చెప్పమనండి అధ్యక్ష, చెప్పమనండి. రంగులు మార్చినంత ఈజీ కాదు అధ్యక్ష. భవనాలు కట్టి పిల్లలకి అంకితం, కాపులకు అంకితం చేయాలంటే. అదే విధంగా అధ్యక్ష, మరి ఇంకా బ్రాహ్మణ కార్పొరేషన్లకి చెప్తామా చర్చ. బ్రాహ్మణ కార్పొరేషన్లు 2015-16లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు అధ్యక్ష. మాట్లాడతారా? నేను కూర్చుంటా, మాట్లాడమనండి. మరి ఏంటి వినాలి కదా అధ్యక్ష. వీళ్ళ ప్రవర్తన ఎలా ఉంది అధ్యక్ష? ఏదైనా నిజాలు చెప్తే ఇలా మాట్లాడతారు, నిజాలు చెప్పితే ఇలా మాట్లాడతారు అధ్యక్ష. అంటే చర్చకు రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. మేము చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నాం. బడుగు బలహీన వర్గాల పిల్లలు కావచ్చు, మరి కాపు కావచ్చు, మైనార్టీ కావచ్చు, బీసీలు కావచ్చు, ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గ్రూప్స్ లేకపోవడం వల్ల, స్వయం ఉపాధి లేకపోవడం వల్ల అందరూ ఎలా తయారయ్యారంటే, వీళ్ళు బటన్ నొక్కే విధానాన్ని చూసి గంజాయికి అధ్యక్ష, మందుకి, గంజాయికి పని లేదు అధ్యక్ష, పని లేదు అధ్యక్ష, పని లేక మంత్రి గారు ఆర్డర్లో పెట్టండి అధ్యక్ష. అధ్యక్ష 2014-19 వరకు ఈ పథకాలు ఏమీ కొనసాగించలేదు అధ్యక్ష. చెప్తున్నాను వినండి సార్. అధ్యక్ష, వీళ్ళు నిజాలు మాట్లాడితే నేను మీతో మాట్లాడుతున్నాను అధ్యక్ష. నిజాలు మాట్లాడితే వీళ్ళకి ఎందుకు అధ్యక్ష భయము? ఎందుకు అధ్యక్ష వీళ్ళకి భయము? మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం, మేము చర్చ